హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నామినేషన్స్ ఎట్లా అనిపించింది అందరికీ? నాకైతే చెత్త బుట్టలో, చెత్త రీజన్స్‌తో చెత్త నామినేషన్స్ అనిపించింది. ఒక్కరికి కూడా మరి గేమ్‌లో గెలవాలనే ఇంటెన్షనే కనపడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి లాస్ట్ వీక్ అప్పుడెప్పుడో జరిగిన రీజన్ తీసుకొచ్చి నామినేట్ చేస్తుర్రు. పృథ్వీకైతే ఒక అగ్రెషన్ తప్పితే వేరే టాపిక్ దొరుకుతలేదు. మరి ఇంకొకళ్ళు ఎవరు? యష్మికి క్లాన్‌లో డామినేట్ విషయమే ప్రతి ఒక్కరు చెప్పే రీజను అది. ఇంకొకటి దొరకలేదు. నబీల్‌కైతే ఇక మరి ఆయన గేమ్‌లో అప్పుడప్పుడు కనబడుతుండు. ఆ ప్రేరణ ఏదో జర్ర గట్టిగా మాట్లాడేసరికి ఇక ఒక మూవీ డైలాగ్ కొడుతుండు ఇక పెద్దగా. ఏందంటే ఇక నువ్వు పెద్దగా మాట్లాడితే నేను ఇంగ్లీష్ డైలాగ్ ఉంది కదా! ఐ కెన్ మేక్ మోర్ వాయిస్ అని ఎన్టీఆర్ లెక్క ఆ డైలాగ్ కొడుతుండు. అది టాస్క్‌లో చూపెడితే బాగుంటది. ఆ డైలాగ్‌లో కాదు. ప్రతి ఒక్కరు కూడా టాస్క్ కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! అవి చూపెడుతున్నారు. మెయిన్‌గా సోనియా. ఇక సోనియా ఆమె స్నేకియా, ఫేకియా ఉంది కదా ఆమె. ఏందంటే అవతలి వాళ్ళ డ్రెస్సింగ్ మీదకి, లేకపోతే ఫ్యామిలీ మీదకి పోతా ఉంటది. మరి ఈమె ఎంత మంచిగా డ్రెస్సింగ్ ఏస్తదో, మరి ఎంత మంచిగా ఉంటదో తెలవది. మా ఫ్యామిలీ అట్లా కాదంటది ప్రతి మాటకి. విష్ణుప్రియకైతే లాస్ట్ వీకు చెప్పింది ఫ్యామిలీ గురించి. ఇప్పుడు ఈమెకి పాపం ఆమె యష్మిగా ఏడ్చేసింది ఇక ఈమె చెప్పిన విధానానికి. అరే! ఎంతసేపు అవతలి వాళ్ళని రక్కేసి ఆహ్, చేద్దాము పాయింట్ వాళ్ళకి ఏడిపిద్దాము అన్నట్టు ఉంటది. దానివల్ల ఆమెకి అది స్క్రీన్ స్పేస్ వస్తదని అనుకుంటదేమో గానీ, స్క్రీన్ స్పేస్ కాదు గదా! ఆ నెగటివిటీ తప్పితే ఏముండదు. ప్రతి ఒక్కళ్ళ విషయంలో ఆమె నెగెటివ్ రోలు స్ట్రైక్ అయిపోయింది. సోనియానా మొత్తము మొత్తం ఇగ విషం కక్కుతా ఉంటదన్నట్టు. పక్కోళ్ళకి విషం కక్కుతుంది అని చెప్పి అంటుంది గానీ, ఆమెనే విషం కక్కుతుంది అక్కడ హౌస్‌లో. సో, మొత్తానికైతే నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏసిర్రు గదా! ఒకటి క్లిప్పు. ఏందంటే, రెడ్ ఎందుకు పెట్టినావు అని జెప్పేసి యష్మిని అడుగుతుంది. నాగార్జున సారు ఎపిసోడ్ అయిపోయాక. యష్మి యష్మి చెప్తుందిగ, ఎందుకంటే మీరు వాయిస్ ఔట్ చేయలేదు. అందుకే నిన్ను రెడ్‌లో పెట్టినా అని జెప్పేసి చెప్తుంది. ఈమె ఏందంటే ఈమె ఏందంటే టాస్క్‌లో ఆడట్లేదు అని జెప్పి పెట్టిర్రా అని జెప్పేసి ఈమె అనుకుంది సోనియా. కాకపోతే ఆమె పెట్టిన రీజన్ వేరు. ఇంకో ఇంకొక సైడొచ్చేసి విష్ణుప్రియ మన స్నేకియా గురించి భయపడతా ఉందన్నట్టు ఇగ. ఆమె పక్కన పోవాలంటే కూడా భయపడుతుంది. వీళ్ళంతా ఎట్లా ఉంటుర్రబ్బా అని చెప్పేసి భయపడుతుంది. అంటే అందరూ కూడా అభయ్ గాని, వీళ్ళంతా పృథ్వీ గాని మంచిగుంటుర్రు కదా! నిఖిల్ గాని. వీళ్ళంతా బాగానే ఉంటుర్రు. మరి నాకెందుకు ఆమె పక్కకు పోవాలంటే కూడా చిరాకొస్తుందని చెప్పి ఇంకో సైడు విష్ణుప్రియ బాధపడతా ఉంది. వీళ్ళకు చెప్పుకుంటుందన్నట్టు ఇగ. మనమంతా క్లాన్లుగా డివైడ్ అయినాం. కానీ అందరం ఒకటే చోటుకి చేరినాము. ఆమె పక్కన కూడా పడుకోబుద్ధి అయితలేదన్నట్టు మాట్లాడుతుంది. ఇక మండే మార్నింగు ఇక సాంగ్ వేస్తారు కదా! ఇక 'గల్లాపట్టి' అనే సాంగ్ మంచి సాంగ్ ప్లే చేసిర్రు. డాన్సెస్ అయిపోయినాయి. తర్వాత మన వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ గురించి ప్లాన్ చేస్తా ఉంటారన్నట్టు. అభయ్ అండ్ విష్ణుప్రియ, మరి ప్రేరణ. బ్రేక్‌ఫాస్ట్ గురించి ప్లాన్ చేసినప్పుడు ఎగ్స్ టాపిక్ వస్తది. 5 ఎగ్స్ ఉన్నాయి కదా! చేసుకుందాం కర్రీ అని మంచిగా అనుకుంటారు. కానీ అక్కడ జరిగిన ట్విస్ట్ ఏందంటే ఆల్రెడీ 2 ఎగ్స్ మన విష్ణుప్రియ లేపేసి తినేసిందంట. నాకు ప్రోటీన్ తక్కువుందని చెప్పేసి. సరే ప్రోటీన్ తక్కువుందని చెప్పి తినింది. కానీ ఒక మాట చెప్తే అయిపోయేది. ప్రేరణ షాక్ అయింది చెప్పకుండా తినిందని చెప్పేసి. అది ఒక నామినేషన్ పాయింట్ అయి కూర్చున్నది ప్రేరణకి. ఏం చెప్తాం ఇక అట్లా ఉంది. రీజన్ అయితే బాగానే ఫుడ్ విషయంలో దొరికితే చాలు కదా అందుకుంటారు మనోళ్ళు. మన విష్ణుప్రియ వచ్చేసి అంటుందన్నట్టు ఇక అది నాకు చికెన్‌ది ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తే బాగుంటుంది కదా! అని చెప్పేసి విష్ణుప్రియ అంటే ఇక యష్మి అంటుంది ఆమెకు తెలుసు కదా! ఎవరు దొంగతనం చేసిర్రు చికెన్ అనేది తెలుసు. సో, చెప్తుందన్నట్టు ఇక నేను చెప్పలేదు సోనియాకైతే తీయమని చెప్పలేదు. కానీ ఆమెనే తీసింది. కాకపోతే ఎక్కువ తీసేసరికి నేను బుద్ధుందా అంత తీశారు. కొంచెం తీస్తే అయిపోతుండే కదా! అన్నట్టు చెప్పి నేను అన్నాను. అని చెప్పేసి అంటే విష్ణుప్రియ చెప్పిందన్నట్టు మీ క్లాన్‌లోనే నాకు ఎవరు చెప్పిరని. ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఏందంటే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూనే ఉంటారు. సో, ఎవరో చెప్పిరంట విష్ణుప్రియకి. ఇక ఈమెకి డౌట్ వచ్చింది. పృథ్వీ దగ్గరికి పోయి అడిగిందన్నట్టు ఇగ. నువ్వేమన్నా చెప్పావా? అంటే ఓ శాడిస్టు మోస్ట్ శాడిస్ట్ చేస్తుంది. మీరు కూడా చేయండి అని చెప్పి ఏమన్నా దొంగతనం చేయండి అని ఏమన్నా చెప్పారా అని చెప్పేసి అడుగుతుంది పృథ్వీకి. పృథ్వీ అయితే నేనేం చెప్పలేదని చెప్పేసి చెప్పిండు. అంటే ఈమెకి అర్థమైపోయింది ఇక వీళ్ళకి అర్థమైంది దొంగతనం చేసినాం అని చెప్పేసి అర్థమైందని చెప్పేసి ఈమెకి అర్థమైంది. సో, మెల్లగా అడిగి పృథ్వీ ఏమో చెప్పిండేమో అని డౌట్‌తోటి పోయి అడిగేసింది. ఇక ఇంకోటి విష్ణుప్రియ, నిఖిల్ మాట్లాడుకున్నప్పుడు అభయ్ గురించి వచ్చింది టాపిక్. అభయ్ ఇక్కడ మొత్తం వర్డ్స్ ఫ్లిప్ చేస్తున్నాడు. మొత్తం ప్రతీదీ కూడా యష్మి మీదికి పుష్ చేస్తున్నాడు. ఏవి టాపిక్ వచ్చినా కూడా యష్మి మీదికి పుష్ చేస్తుండు అని చెప్పేసి విష్ణుప్రియ నిఖిల్‌తో చెప్తుంది.
అభయ్ తన గేమ్ తను ఆడుకుంటే బాగుంటుంది. ఎప్పటివరకు ఆ గ్రూప్లో ఉంటాడో అప్పటి వరకు అతనికి ఇండివిజువల్ గేమ్ ఆడడు. అతనికి సొంత నేమ్ కూడా రాదు. అది పేరు కూడా చెప్పారు కదా, ఒకటి పాన్ అనే పేరు పెట్టేసారు. అంటే పాన్ అంటే పృథ్వీ, అభయ్ అండ్ నిఖిల్ అని చెప్పేసి అట్లా గ్రూప్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే అది నెగిటివ్ టాకే ఉంది, పాజిటివ్ అయితే లేదు. ఇక నెక్స్ట్ తర్వాత నామినేషన్స్ అట్లా స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. చెత్త తీసుకొని వచ్చేసింది ఇక మొత్తం డంప్. వీళ్ళు లాస్ట్ వీక్ చెత్తకుండేది డస్ట్బిన్లో వేసి తీసింది కదా ప్రేరణ, అది బాగా ఇష్యూ అయింది 1 వీక్ మొత్తం. సో ఇప్పుడు చెత్త తీసుకొస్తే ఇంకెంత ఇష్యూ అవుతుంది అనుకున్నాడేమో, మొత్తం చెత్త టాలు వేసుకొని వచ్చేసిండు ఇక. అసలు ఇంకోటి ఏంటంటే మన సోనియాకి చెత్త పోయడానికి కూడా ఆమెకి అయితలేదు. మొత్తం కూడా పాపం నైనికకు 4 సార్లు చెత్త పోసింది బకెట్ తీసుకొని. ఎందుకు ఆమె చెత్తను చూస్తే మరి ఆమె ముళ్ళేమన్నా పోతుందా? బయట ఇప్పుడు చెత్త చూడలేనట్టు ఆమె మొత్తం హౌస్‌లో యాక్టింగ్ చేస్తుంది ఆమె. మరి యష్మి అసొంటిది చెత్త మీద పోసుకుంది. మరి అట్లాంటప్పుడు చూడడానికి ఆమెకి అయితలేదు. 4 సార్లు యష్మికి 4 సార్లు పోయాల్సొచ్చింది. బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చిండు సరిగ్గా పోయాడని చెప్పేసి. అంత ఎందుకు బయట చెత్త చూడలేదా ఆమె ఎప్పుడు? ఏంటో మరి ఆమె సోనియాది బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నట్టే గుర్తుంది హౌస్‌లో అయితే. అయితే ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సేఫ్‌గా చేయగానే చెప్పిండు బిగ్ బాస్. కానీ వీళ్ళు ఊరుకుంటారా? సేఫ్‌గానే చేస్తారు. వీళ్ళకి వేరే రీజన్లు దొరకవు. టాస్కులు ఆడారు, ఏం ఆడారు. మొత్తం డమ్ బెస్ట్ కంటెస్టెంట్లు ఉన్నారు. సెల్ఫ్ నామినేట్ చేసుకుంటారు. నామినేషన్లకు రావడం అనేది జరగకుండా చూసుకోవాలి. నామినేషన్లకు రావద్దని. నేను నామినేట్ అవుతా అంటే నేను నామినేట్ అవుతా. ఒక ఆప్షన్ ఇచ్చిండు. 2 చీఫ్లు ఉన్నారు. ఒక్కళ్ళే నామినేషన్లో ఉండాలి. ఒక్కళ్ళే సేఫ్ అవుతారు, ఇంకొకళ్ళు నామినేషన్లో ఉండాలని చెప్తే దాన్ని ఉండడానికి డిఫెండ్ చేసుకోవాలి, సేవ్ అవ్వడానికి డిఫెండ్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు 3 సార్లు నిఖిల్కి అంటాడు అబ్బాయి, నువ్వు 3 సార్లు పోయినావు నామినేషన్లోకి, ఈసారి నేను పోతా అని చెప్పి చెప్తాడు. కాకపోతే ఏంటంటే మోస్ట్ డేంజర్ వీక్ ఇది అబ్బాయికి. ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశము ఉన్నట్టే కొట్టాడింది 90%. మరి ఆయన ఎట్లా సర్వైవ్ అవుతాడో చూడాలి ఈ వీక్. ఇక బిగ్ బాస్ వచ్చేసి ఫస్ట్ సీతని పిలిచాడు. సీత యష్మిని నామినేట్ చేసింది. 2 వీక్స్ నుంచి నామినేట్ చేయాలనుకుంటుంది, కానీ ఆమె వస్తలేదు నామినేషన్లకి. మీ క్లాన్ బిహేవియర్ నాకు నచ్చలేదు, మొత్తం కూడా డామినేట్ చేస్తున్నట్టు ఆడిరు మొత్తం గేమ్ అని చెప్పేసి నామినేట్ చేసింది. 100% రీజన్, వాళ్ళు ప్రతిదీ డామినేట్ చేసారు. కాకపోతే ఆమె డిఫెండ్ చేసుకుంది ఏమన్నంటే, నాకు తెలియదు అని చెప్పేసి ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి, నాకు ఏది అనిపిస్తుంది ఆడినా, మా క్లాన్ వాళ్ళకి నేను ఏం చెప్పలేదు, వాళ్ళకి అది చేయమని ఇది చేయమని ఏం చెప్పలేదు అని చెప్పేసి చెప్తుంది. ఆమె అన్నీ చెప్పింది, దగ్గరుండి చేయించింది. ఆ విషయం అందరికీ చూసిన ఆడియన్స్కి తెలుసు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సీత పృథ్వీకి వేసింది. ఎందుకంటే అగ్రెసివ్ బిహేవియర్, మనోడు మొత్తము టాస్క్లో అగ్రెసివ్ బిహేవియర్ చూపెట్టిండు. ఏది టాస్క్ ఉంది అందులో చాలాసార్లు ప్రేరణ వార్నింగ్ కూడా ఇచ్చింది. తర్వాతకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను సంచాలకు దగ్గరికి పోయి అట్లా ఇది వాళ్ళు అట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒక్కసారి నువ్వు అవుట్ అయిపోయినావు అంటే పక్కకు కూర్చుండాలి గేమ్లో. ఎంకరేజ్ చేస్తే చేసుకోవాలి, కానీ సంచాలక్ డిసిషన్ని తప్పు పట్టడము, అంటే ఆమెకి మ్యానిపులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే విషయము చెప్పింది, నువ్వు టాస్క్లో అగ్రెసివ్ ఉన్నావు అని చెప్పేసి చెప్పి నామినేట్ చేసింది. ఇంకో పృథ్వీ గేమ్ అంబట్లో తెడ్డులకి అనిపిస్తుంది. అతనికంటూ ఒక ఓన్ వేని క్రియేట్ చేసుకోవాలి. గేమ్ అనేది ఒక అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మంచిగా ఆడాలి, కానీ అతను వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తము యష్మి ఎట్లా చేస్తే నేను అట్లా చేస్తా, యష్మి ఎట్లా బిహేవ్ చేస్తే నేను అట్లా చేస్తా అన్నట్టు బిహేవ్ చేస్తుంది అతను. మరి ఇండివిజువల్ గేమ్ ప్లే ఎప్పుడు ఆడతాడో చూడాలి. మరి నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి సంచాలక్ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పేసి నామినేట్ చేసింది. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, విష్ణుప్రియ ఒక్కతే అమ్మాయి ఉందని చెప్పేసి ఆమె డిసిషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉన్నది. మొత్తము వయలెన్స్ చేయొద్దు, అమ్మాయి ఉంది, మీరు జెంట్స్ ఉన్నారని చెప్పేసి డిసిషన్స్ చేంజ్ చేసుకుంది. కానీ ఆమె అదే రీజన్ తోటి ఈమె నామినేట్ చేసేసరికి ఆమె బాగా ఫీల్ అయింది. ఇక ప్రేరణ, నేను నీ కోసం చేసిన డిసిషన్స్ అని చెప్పేసి చెప్పింది. కాకపోతే విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే అబ్బాయి అనుకోకుండా టచ్ అయ్యి పడిపోయింది కదా, తర్వాతకి ఆమెకు అవకాశం కూడా ఇచ్చింది మళ్ళీ తర్వాత ఆడడానికి. ఏంటంటే ఆమె డస్ట్బిన్ విషయం తీసుకొచ్చింది. లాస్ట్ వీక్ బాగా ఇష్యూ చేసింది కదా, ఇప్పుడు అనుభవించండి, చెత్త పోసుకోండి అని చెప్పేసి అన్నది బాగా కామెడీ అనిపించింది. అది పోసుకోండి. ప్రేరణ ఏంటంటే మస్తు అనిపిస్తుంది బాగా కామెడీ. ఆమె అమాయకంగా మాట్లాడుతుంది, కాకపోతే కామెడీ అప్పుడప్పుడు ఆమె మాట్లాడే విధానం మంచి కామెడీ అనిపిస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా యష్మిని నామినేట్ చేసింది. సెకండ్ వీక్ అంటే 2 వారాలు ఆమె నామినేషన్లకు రాలేదు, చేద్దామనుకుంటే కూడా అని చెప్పేసి నామినేట్ చేసింది. అంటే సేమ్ రీజన్ ఇద్దరిది కూడా, ఏంటంటే డామినేట్ చేసిందని చెప్పేసి క్లాన్ బిహేవియర్. ఇంకొకటి ఏంటంటే
వాళ్ళు కన్ఫెషన్ రూమ్లో డిసిషన్ తీసుకున్నారు కదా కుకింగ్, అది మెయిన్ రీజను. మీరు ఒక్కొక్కరికి క్లీనింగ్ ఇచ్చేసారు, ఇంకొకళ్ళకు కుకింగ్ ఇచ్చారు. క్లీనింగ్ అనేది బాత్రూమ్ అయినా లివింగ్ రూమ్ అయినా అవన్నీ ఉన్నాయి, అన్నిటిని ఒకరికి ఇవ్వడం కరెక్ట్ కాదు, మీరు వేరే డిసిషన్ తీసుకుంటే బాగుంటుండే అని చెప్పేసి నామినేట్ చేసింది. సో అది అందరికీ కూడా అది అది కరెక్ట్ పాయింటే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం కన్ఫెషన్ రూమ్లో కూడా ఆమె హార్ష్గానే బిహేవ్ చేసింది. బాగా అది భలే అయింది అన్నట్టే చెప్పింది. అప్పుడు వీడియోలో అయితే అట్లా కనిపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళు యస్మిన్ నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఇద్దరు కూడా, సీత అండ్ విష్ణుప్రియ నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ నామినేషన్లో లేదని చెప్పేసి ఈ వీక్ నామినేషన్లో తీసుకొచ్చారు. మణికంఠ విషయానికి వస్తే యస్మిని నామినేట్ చేశారు. వీళ్ళిద్దరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచిగా ఫ్రెండ్స్ లెక్క కలిసిమెలిసి తిరిగిరు. ఇక నామినేట్ చేసేసరికి ఈమె తీసుకోలేదు. యష్మి ఏంటంటే నువ్వు ఫ్రెండ్ లెక్క చూసినా నన్ను బ్యాక్ స్టాప్ చేసినావు అని చెప్పేసి అంటుంది. ఈయన ఏంటంటే గేమ్ లెక్క చూడాలి, మొత్తము నామినేషన్ చూడాలి, ఏ పర్స్పెక్టివ్ దానికి ఉంటుందని చెప్పేసి ఈయన మణికంఠ చెప్తున్నాడు. అది వాస్తవమే, గేమ్ లెక్క చూడాలి, మరి నామినేషన్ లెక్కనే చూడాలి. అట్లా చూస్తేనే కరెక్ట్గా గేమ్ ఆడుతున్నట్టు, లేకపోతే గేమ్ అనేది ఇద్దరిది కూడా చెడిపోతుంది. ఎప్పుడైతే నీ ఫ్రెండ్లో కూడా తప్పులు ఏమున్నాయో అవి ఎత్తి చూపెడితేనే నువ్వు కరెక్ట్ గేమ్ ఆడినట్టు. సో ఆయనకు కూడా అర్థమవుతుంది, ఆయన కూడా బాగా ఆడతాడు. కానీ అది యష్మి అర్థం చేసుకోలేకపోతుంది. ఫ్రెండ్ అయినా ఏదైనా నచ్చకపోతే నా వాయిస్ రేజ్ చేస్తా అంటే ఇక్కడ ఏం రేజ్ చేస్తావు బొక్క అని చెప్పేసి మాట్లాడతా. అసలు బొక్క అని మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. మరి వేరే వాళ్ళకి ఆడియన్స్కి అయితే అట్లా మాట్లాడడం అయితే నచ్చకపోవచ్చు. ఫ్రెండ్షిప్ అండ్ గేమ్ని రెండింటిని సర్ప్రైజ్ చేసి ఆడుతున్నావు అని చెప్తే అయితే నీకు ఆడడానికి దమ్ము లేదా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆమె ఏంటో కొంచెము వర్స్ అనేది బాగా లూజ్ అవుతుంది అనేది అనిపిస్తుంది. వర్స్ లూజ్ అవ్వకుండా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూని, ఆమె పాయింట్స్ని ఆమె కరెక్ట్ పెడితే బాగుంటుంది. కానీ వర్స్ అయితే బాగానే లూజ్ అయింది ఈరోజు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసిన రీజన్ అయితే అగ్రెసివ్. అతను టాస్క్లో సంచాలక విషయంలో మ్యానిపులేట్ చేయడము, అయిపోయిన తర్వాతకి వెళ్ళి అతను అవుట్ అయిన తర్వాత పోయి మళ్ళీ సంచాలక్ని అట్లా వాళ్ళ గేమ్ గురించి మాట్లాడడము, దానివల్ల ఏమైందంటే గేమ్కి డిస్టర్బెన్స్ అయింది అని చెప్పేసి నామినేట్ చేసారు. మొత్తం కూడా అతని గేమ్ అనేది అగ్రెసివ్ గేమ్గానే ఉంది, కానీ వేరే నార్మల్గా ఆడట్లేదు అని చెప్పేసి మణికంఠ ఇక వాదిస్తూనే ఉన్నాడు. పృథ్వీ వచ్చేసి నేను అగ్రెసివ్ నేచర్లోనే ఆడతా అంటాడు. సరే వాడని అగ్రెసివ్ నేచర్ నీ ఇష్టం అన్నట్టు చెప్పేసి ఇక నామినేట్ చేసి వెళ్ళిపోయిండు మణికంఠ. ఇంకోటి హైలైట్ విషయం అయితే ప్రేరణ నామినేషన్. అబ్బా, ప్రేరణ ఏంటంటే అసలు సీతని నామినేట్ చేసింది, అసలు పాజిటివ్ వేలో చేసిందా నెగిటివ్ వేలో చేసిందా? నాకైతే ఆమె సీత బాగా ఆడుతుందా అని చెప్పేసి ఈగో ఫీల్ అవుతుందని అనిపించింది నామినేషన్ చూసిన తర్వాత. ఏంటంటే ఆమె మణికంఠ అండ్ సీత ఇద్దరు గేమ్ ఆడారు కదా, కొట్టుకుంటూ బాగా ఆడారు. అది పప్పుకి సంబంధించి, ఇంకోటి ఏంటంటే అది తేనెకి సంబంధించి అది గేమ్ పరిగెత్తుకుపోయి డోరు లాక్కొని పోయిరు కదా, లోపలికి పోయి పరిగెత్తుకుంటూ పోయి ఆడారు ఆ గేమ్. సో అది బాగా అనిపించింది, అందరికి కూడా అనిపించింది. మరి ఈమెకి నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈమె నామినేట్ చేస్తుంది. ఎందుకు అట్లా చేయడం కరెక్ట్ కాదు? అది చేయడం 100% కరెక్ట్. ఎవరి గేమ్ వాళ్ళది కదా. ఆమె మంచిగా ఆడినప్పుడు నువ్వు కూడా దాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుంది వెరైటీగా. ఏంటో మరి థాట్ ప్రాసెస్ నాకు నచ్చలేదని చెప్పి చెప్పింది. థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆమె ఫుడ్డు వాళ్ళకి వచ్చిన రేషన్ని మేము వాళ్ళకి పంచుతామని చెప్పేసి చెప్పింది ఎవరు, సీత. కానీ ఈమెకు అది నచ్చలేదు. మరి మేము కూడా ఉన్నాం కదా, మరి మేము కూడా పంచవచ్చు కదా, మేము ఎందుకు పంచాలని అనుకోలేదు అని చెప్పి చెప్తుంది. ఆమె పంచుతా అనుకోవడము ఆమె ఒపీనియను, ఆమె థాట్ అది. కానీ ఈమె నేను ఎందుకు అట్లా అనలేదు అని చెప్పేసి ఈమె అనుకుంటున్నట్టున్నది. ఈగో ఫీల్ అవుతుంది ఆమె విషయంలో. అది అందరికీ అర్థమైపోతుంది ఆమె మాట్లాడుతూ ఉంటే. గేమ్ అయిపోయినాక వాళ్ళకి ఫుడ్ వస్తుందచ్చు కదా ఓడిపోయిన వాళ్ళకి, నువ్వు ఎట్లా అట్లా ఇస్తానని చెప్తావు, నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటలేవు అని చెప్పి అంటుంది. అసలు ఆమె ఎమోషన్స్ ఆమె ఇష్టం కదా, నువ్వు ఎమోషనల్లీ వీక్ అని చెప్పేసి నామినేట్ చేస్తూ ఉంది. ఇక సీత ఉంది, నా ఎమోషన్స్ అని చెప్పేసి సీత ఉంది. నీకు వీక్నెస్ అనిపిస్తే అది నీ ప్రాబ్లం అని చెప్పేసి అంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైలైట్ కామెడీ విషయం ఏంటంటే ఇంకొక కామెడీ డైలాగ్ అన్నది ఇక్కడ సీత, నా ఎమోషన్స్ వేరే వాళ్ళ మోషన్స్ అని ఫుల్ నవ్వొచ్చింది ఆ డైలాగ్ వింటే. తర్వాత అదే డైలాగ్ను పృథ్వీ కూడా యూజ్ చేస్తాడు నామినేషన్లో. మస్తు అనిపించింది, ఆమె అనుకోకుండా వచ్చినట్టుంది, కాకపోతే మంచిగా అనిపిస్తుంది కామెడీగా. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియని ప్రేరణ నామినేట్ చేసింది. ఏంటంటే ఎగ్స్ తిందని చెప్పేసి, చెప్పకుండా తిందంట. 5 eggs ఉంటే 2 eggs చెప్పకుండా తిందని చెప్పేసి నామినేట్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆమెకు ప్రోటీన్ లేదు, ప్రోటీన్ తక్కువ అవుతుందని చెప్పి తిన్నది. కానీ వీళ్ళకు మొత్తం రేషన్ కూడా తక్కువ వచ్చింది, ఓన్లీ 5 eggs ఉన్నాయి, మొత్తము పాతకులన్నీ డిజాల్వ్ చేశారు. సో తినడానికి లేవు అని చెప్పేసి ఈమె వర్షను. సో ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్ట్, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్.
ఇద్దరిలో కూడా మొత్తానికైతే నామినేషన్ అయితే విష్ణుప్రియకు పడింది. ఇంకోటి ఏంటంటే చికెన్ విషయము, చికెన్ దొంగతనం జరిగింది కదా, అయితే ప్రేరణ ఖాన్ వాళ్ళు చికెన్ దొంగతనం చేశారు కదా, సో కొంచెమే ఉంచారు. వీళ్ళు విష్ణుప్రియ వాళ్ళు పన్నీర్ని దొంగతనం చేశారు, వీళ్ళు కొంచెం కూడా ఉంచలేరు. 100 గ్రాముల పన్నీర్కి కేజీ చికెన్కి ఎట్లా కంపేర్ చేస్తావు ప్రేరణ అని చెప్పేసి విష్ణుప్రియ ఆమెకి అడుగుతుంది. మొత్తానికి అయితే అది కామెడీ అని అనిపిస్తుంది. ఆ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియది ఎక్స్ కోసం నామినేషన్ అట్లా ఉంది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఆదిత్యవంని పిలిచారు. ఆదిత్యవం వచ్చేసి విష్ణుప్రియ నామినేట్ చేశారు. విష్ణుప్రియ ఎందుకంటే ఆమె బ్లాక్ లిక్విడ్ పోసింది కదా ఆదిత్యకి, అంటే చీఫ్ అయ్యే అవకాశాలు ఎవరికి లేవు అని చెప్పేసి అన్నప్పుడు ఈయనకి బ్లాక్ లిక్విడ్ పోసింది. రీజన్ చెప్పింది ఏంటంటే లీడర్ క్వాలిటీస్ తక్కువ ఉన్నాయి, అందరితో మింగిలు ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వాలి అని చెప్పేసి చెప్పింది. ఆ రీజన్కి ఇతను అటైంది అన్నట్టు. నిన్న శేఖర్ భాషను పంపించడానికి దండని ఇతనికి వేసింది, ఇతను ఉండాలని చెప్పేసి విష్ణుప్రియ. కానీ మనోడు బ్లాక్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ టాపిక్ తీసుకొచ్చి ఇతను విష్ణుప్రియని నామినేట్ చేసిండు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య మణికంఠను నామినేట్ చేశాడు. ఏంటంటే ఫస్ట్ వీక్లో మీకు అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చిన, కానీ ఈ వీక్ నాకు ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నారు అని చెప్పేసి నామినేట్ చేసిండు. నా అడ్వైస్ ఇస్తే ఏంది, మంచి ఆడండి అంటే తప్పేముంది అందులో. ఇతను వచ్చేసి నాకు ఫ్రీ అడ్వైస్ ఇచ్చాడని, ఇతనికి ఈగో ప్రాబ్లం అండ్ యాటిట్యూడ్ బాగా ఉంది, అది అతని మాటల్లో కనబడుతుంది అందరికీ కూడా. ఎమోషనల్గా ఆడుతున్నారని చెప్పేసి అంటున్నాడు. సరే అది ఫస్ట్ వీక్ అతను ఆడుంటాడు, అంటే సింపతి గేమ్ లాగా ఆడుంటాడు, కానీ సెకండ్ వీక్ నుంచి మంచిగా ఆడుతున్నాడు. కానీ అతనికి చెప్పిన రీజన్ అయితే ఎమోషనల్గా ఆడుతున్నారు అని చెప్పి చెప్పిండు. ఇక మణికంఠ చెప్పిండు, నేను ఏ రోజు కూడా అసలు ఎంకరేజ్మెంట్ చేయమని చెప్పి మీ దగ్గరికి రాలేదు అని చెప్పేసి మణికంఠ చెప్పిండు. ఇంకోటి విక్టింగ్ కార్డు అక్కడ విష్ణుప్రియకి అనింది విష్ణుప్రియని మాట్లాడినప్పుడు మణికంఠ విక్టింగ్ కార్డు యూజ్ చేయకని అన్నాడు. కానీ ఇక్కడ ఆదిత్య వచ్చేసి విక్టింగ్ కార్డు తీసుకొచ్చాడని చెప్పేసి నామినేట్ చేస్తున్నాడు. ఆదిత్య అతని సొంత పాయింట్ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది, పక్కల పాయింట్ తీసుకొచ్చి ఈయన మీద రుద్దడము అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నైనిక సోనియా నామినేట్ చేసింది. ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ వీక్లో బాగా మంచిగా ఆడారు, ఇప్పుడు సాఫ్ట్ అయిపోయారు, అప్పుడు అగ్రెషన్ కనిపించింది, ఇక్కడ ఇప్పుడు అగ్రెషన్ కనిపిస్తలేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. సోనియా వచ్చేసి నేను బాగానే ఆడుతున్నా అని చెప్తుంది. ఏం బాగా ఆడుతుంది అంటే నెగిటివ్ వేలో బాగా ఆడుతుంది ఆమె రీజన్ అయితే బాగానే అయిపోయింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నైనిక సోనియా చేసింది. సోనియాకి ఇచ్చిన రీజన్ ఏంటంటే మీరు ఫస్ట్ మంచిగా ఆడారు, ఈ వీకు సాఫ్ట్ అయిపోయారు, బాగా ఆడట్లేదు, చికెన్ దొంగతనం మీ ముందే జరిగింది అని చెప్పేసి అంటుంది. యాక్చువల్గా చికెన్ దొంగతనం చేసిందే సోనియా, అది ఈమెకు కూడా తెలుసు, వేరే వాళ్ళు చెప్పిరు కూడా, నా యష్మి కూడా చెప్పింది సోనియా చేసిందని చెప్పేసి. కానీ ఇక్కడ చికెన్ దొంగతనం మీ ముందు జరిగిందని చెప్పేసి చెప్తుంది. కానీ ఇక్కడ సోనియా ఏమంటుందంటే అసలు నేను చేయలేదు, యష్మి క్లాన్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తే నేను చేశాను కానీ నేను కావాలని చేయలేదని చెప్పి చెప్తుంది. సరే చెప్తే చేసినాడు, నీకు చేయన్నా చేయొద్దా అనేది నీ డిసిషన్ ఉంటుంది కదా, నువ్వు చేసినావు అంటే నీకే అంటారు చేసినావు అని చెప్పేసి. నామినేషన్ ఎట్లుంటుంది అంటే నామినేట్ చేసినప్పుడు అవతల వాళ్ళకి డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం చేసుకోవాలి, కానీ వాళ్ళ పాయింట్ మీద మనం ఆగద్దు, మన పాయింట్ మీద వాళ్ళు ఆగాలి. అట్లా అయితేనే మనది అప్పర్ హ్యాండ్ అవుతుంది, వాళ్ళది లోయర్ హ్యాండ్ అవుతుంది. నైనిక ఇంకొక నామినేషన్ వచ్చేసి ప్రేరణ చేసింది. ఎందుకంటే సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి రూల్స్ మాటికి రూల్స్ చేంజ్ చేశావు, అట్లా చేయడం కరెక్ట్ కాదు. సంచాలక్ అన్నప్పుడు ఫస్ట్ ఒక రూల్ పెడితే దాని మీద స్టిక్ అయి ఉండాలి, కానీ పదే మధ్యలో చేంజ్ చేస్తూ ఉంటే అది అన్ఫేర్ ఉంటుంది, అది నువ్వు చేసింది కరెక్ట్ కాదు, మొత్తం సంచాలకుగా ఫెయిల్ అయిపోయావు అని చెప్పేసి చేసింది. అది నాగ్ సార్ కూడా అన్నారు, సంచాలకుగా ఫెయిల్ అయ్యావని చెప్పేసి నాగ్ సార్ కూడా అన్నారు. ఇప్పుడు ఈమె కూడా చెప్పింది, ఆ రీజన్ అయితే కరెక్టే. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి యష్మి మణికంఠను ఫస్ట్ నామినేట్ చేసింది. ఎందుకంటే నా ఆట బ్రేక్ అయింది, నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా, ఫ్రెండ్ అనుకున్నా అని చెప్పేసి చెప్తుంది. అంటే ఈ వీక్ నుంచి ప్రతి వీక్ కూడా నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్తాడు. అయితే మణికంఠ నాకు తెలుసు అని చెప్పి చెప్తాడు. లాస్ట్ సీజన్ 3లో రాహుల్ని కూడా ఇట్లనే చేసింది శ్రీముఖి, దానివల్ల ఏమైంది ఆయనకే ప్లస్ అయింది. ఎప్పుడైనా కూడా అట్లా ప్రతి వీక్ కూడా నామినేట్ చేస్తానని అన్నది ఓవర్గా, అట్లా చెప్పడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. మణికంఠ చెప్పింది ఏంటంటే ఫ్రెండ్షిప్, గేము, నామినేషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్, దేనికి చూడాలి, అన్ని ఫ్రెండ్ని ఫ్రెండ్ లెక్కన చూడాలి, గేమ్ని గేమ్ లెక్కన చూడాలని చెప్పి చెప్పిండు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్ట్, కానీ ఈమెకి అది నచ్చలేదు. ఎందుకంటే నామినేట్ చేసింది కదా, నామినేట్ చేస్తే నచ్చదు ఎవరికైనా కూడా. సో ఫిజికల్లీ వీక్ అని చెప్పేసి నామినేట్ చేసింది. ఇంకొక రీజన్ చెప్పింది, అంటే నన్ను బయాస్డ్ అన్నావు కదా, మైక్రో మేనేజ్మెంట్ అన్నావు కదా అని ఆయన ఏదైతే నామినేట్ చేసి చెప్పిండో ఆ రీజన్స్ తీసుకొచ్చి మళ్ళీ నామినేట్ చేసింది. యష్మి సెకండ్ నామినేషన్ వచ్చేసి నైనికని చేసింది. నైనికని ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో ఏవైతే పనులపై చెప్పిందో అది సరిగా చేయలేదని చెప్పేసి చేసింది.
వాళ్ళేందంటే వాళ్ళకి చేయన్నా వద్దా ఇది టాస్క్ అనేది వాళ్ళకి తెలలే. ఆ మెచ్యూరిటీ అనేది మాకు లేదు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటుర్రు. నైన్‌కి అయితే చెప్పేసిందన్నట్టు మాకు తెలీదు అట్లా చేయాలని చెప్పేసి, చేయొద్దనేది మాకు తెలదు. యుటెన్సిల్స్ అయితే మేము క్లీన్ చేసినాము. మీరు చెప్పిన పనైతే చేసినాము అని చెప్పేసి నైనిక చెప్పింది. నైనిక ఏందంటే ఆళ్ళు చెప్పిన రీజన్‌కి యాక్సెప్ట్ చేసేస్తుంది సింపుల్‌గా. ఎక్కువ డిఫెండ్ చేస్తలేదు. కాకపోతే కాకపోతే ఆమె తప్పు ఉంటే సరే అని ఒప్పుకుంటుంది. అది కూడా మంచి క్వాలిటీ అనే చెప్పాలి. వచ్చేసి నబిల్. నబిల్ వచ్చేసి యష్మిని నామినేట్ చేసిండు. ఎందుకంటే టాస్క్ జరుగుతుంటే ఒర్రింది కదా! పోయిన టాస్క్‌లో మొత్తము ఆమె సంచాలకురాలుగా ప్రేరణ చేస్తుంది. అప్పుడు బాగా ఆమె ఒర్రింది. అందరికీ కూడా అది నచ్చలేదు. ఆమె చేసిన విధానం, ఆమె బిహేవ్ చేసిన విధానము ఎవరికి కూడా నచ్చలేదు. ఆ పాయింట్ తీసుకొచ్చి నబిల్ నామినేట్ చేసిండు. నబిల్ చెప్పిన మెయిన్ రీజన్ ఏందంటే ప్రేరణ విషయంలో బయాస్డ్ ఉన్నావని చెప్పేసి చెప్పిండు. అంటే నామినేషన్ నుంచి సేవ్ చేసింది కదా! సో, అదొక పాయింట్ చెప్పిండు. నెక్స్ట్ నబిల్ ఇంకొక నామినేషన్ వచ్చేసి ప్రేరణ. ప్రేరణకి ఏందంటే ఆమె సంచాలకులు వేసింది కదా! ఇతను కూడా గేమ్ ఆడుతా ఉన్నప్పుడు ఆమె ఏవైతే రూల్స్ మాటి మాటికి చేంజ్ చేసిందో అది మాకు నెగెటివ్ అయింది. ఒక ₹1,00,000 మేము కోల్పోవడానికి గెలవలేకపోయినాము. కోల్పోవడానికి నువ్వే రీజన్ అని చెప్పేసి చెప్పాడు. అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది అనుకూలంగా చేంజ్ చేయాల్సొచ్చింది. ఎవరైతే ఆడుతారో వాళ్ళకి దెబ్బలు తలగద్దు అని చెప్పేసి, వయలెన్స్ కావద్దని చెప్పేసి నేను చేంజ్ చేసినా. అంతే తప్పితే వేరే ఉద్దేశ్యం లేదు అని చెప్పేసి ప్రేరణ అయితే డిఫెండ్ చేసింది. కానీ హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో ఈమె ప్రేరణ మాట్లాడుతా ఉంటే మనోడు నబీల్ వచ్చేసి ఇక నువ్వు అరుస్తా ఉంటే నిన్ను ఇంకా ఎక్కువ అరుస్తాను. ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పేసి మూవీ డైలాగ్ అయితే కొట్టిండు. కానీ అది కామెడీగా అనిపించింది. పెద్ద సీరియస్ అయితే అనిపియలేదు నాకైతే. ఇంకోటేందంటే ఆ సిట్యుయేషన్‌లో విను అని చెప్తది ప్రేరణ. అప్పుడు విను అన్నప్పుడు అగో బెదిరిస్తున్నావు అని చెప్పి అంటాడు. అది కూడా కామెడీగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేరణ అండ్ నబీల్ విషయంలో జరిగిన కన్వర్జేషన్ అయితే అది మొత్తం కామెడీ అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ సీదా నామినేట్ చేసిండు. ఎందుకంటే మీరు ఎమోషనల్లీ 2 వీక్ ఉన్నారు అని చెప్పేసి నామినేట్ చేసిండు. ఎమోషనల్‌గా 2 వీక్ ఏం లేదు. సీత అయితే బాగానే ఆడింది గేము. ఇతనే మంచిగా ఆడతలేడు గేమ్ అయితే. అది అందరికీ తెలిసిన విషయమే. సో, నామినేషన్‌లో అన్నది కదా! మీ ఎమోషన్స్, నా మోషన్స్ అని. ఇక అదే వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పిండు ఇక. మీ టీయర్స్ ఎమోషన్స్, నా అగ్రెషన్ మోషన్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిండు పృథ్వీ. అది కూడా కామెడీ అనిపించింది. నామినేషన్ చేయండి రా బాబు అంటే వీళ్ళంతా కామెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పృథ్వీ సీతకి ఏమన్నాడంటే మీ ఎమోషన్స్ మీకు స్ట్రెంత్ అయితే నా అగ్రెషన్ వచ్చేసి నాకు స్ట్రెంత్ అని చెప్పేసి అంటాడు. సరే ఎవరి విషయము వాళ్ళకు కరెక్ట్ అనిపించవచ్చు. కాకపోతే అది గేమ్‌లో అంత అగ్రెషన్ కరెక్ట్ కాదని చెప్పేసి సీత చెప్తుంది. లాస్ట్ వీక్ ఏదైతే సేమ్ పాయింట్ ఉందో ఈ వీక్ కూడా అదే పాయింట్ తీసుకొచ్చి సేమ్ చేశాడు. వాళ్ళకి రీజన్సే లేవు. అసలు నామినేట్ చేయాలంటే రీజన్స్ ఉండాలి. కానీ ఏవైతే పాత రీజన్స్ ఉన్నాయో అవే తీసుకొచ్చి చేస్తారు. వీళ్ళు గేమ్‌ని అయితే మస్తు లైట్‌గా తీసుకుంటారని అయితే అనిపిస్తుంది చూస్తా ఉంటే. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఇక సోనియా వచ్చిందమ్మా. ఇక సోనియా వచ్చేసి నైనికని నామినేట్ చేసింది. ఏందంటే చిన్నదానివి నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు. ఎవరి దగ్గర పోయి అడగవు ఎట్లా గేమ్ ఆడాలని చెప్పి చెప్తుంది. యాక్చువల్‌గా ఆమె అడ్వైస్ తీసుకుంటూనే ఉంది. ఎవరు విష్ణుప్రియ అండ్ సీత ఆమెకేమైనా డౌట్ ఉంటే అడుగుతూనే ఉంది. కాకపోతే ఈమె దగ్గరికి వచ్చి అడగలేదు. నైనిక కూడా అదే అన్నది. నేను నీ దగ్గర పోయి అడగలేదేమో, నాకేదైనా డౌట్ ఉంటే పోయి అడిగానా అని చెప్పేసి నైనిక సోనియాతో చెప్పింది. అయితే సోనియాకైతే ఆమె మంచిగానే సమాధానం చెప్పినట్టయితే అనిపించింది. నాకు ఎవరైతే బాండింగ్ ఉన్నారో వాళ్ళతోటి నేను అడ్వైస్ తీసుకుంటా, ఏదైనా సరే మాట్లాడతా. మిగతా వాళ్ళతో నేనెందుకు మాట్లాడతా అని చెప్పేసింది. అది కరెక్టే అనే అనిపిస్తుంది. ఇక సోనియా ఇంకొక నామినేషన్ వచ్చేసి యష్మికి చేసింది ఏదైతే నామినేషన్ ఉందో ఆమె పాయింట్స్ ఆమె కరెక్ట్ చెప్తే బాగుంటుంది. అది ఒక ఆమెతోటే బాగుంటూ ఆమెనే చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమెని తెలుసుకోవాలి. సరే పాయింట్స్ ఉంటే నామినేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఫ్యామిలీ విషయం తీసుకొచ్చి నేను అట్లా కాదు, మా ఫ్యామిలీ అట్లా పెంచలేదు అని చెప్పి మాట్లాడుతుంది ఈమె. ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు కానీ లైవ్లో అయితే టెలికాస్ట్ చేశారు. నేను నా ఫ్యామిలీ అట్లా కాదని చెప్పేసి మాట్లాడింది ఈమె. సోనియా ప్రతిదీ కూడా బయట విషయం తీసుకొచ్చి మాట్లాడుతుంది. విష్ణుప్రియ విషయంలో అంత చేసింది. ఇప్పుడు యష్మి విషయంలో కూడా మా ఫ్యామిలీ అట్లా కాదు, నన్ను అట్లా పెంచాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే డ్రెస్ విషయంలో ఈమె కరెక్ట్ వేసుకుంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలి. కానీ ఈమె ప్రతిదీ కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి డ్రెస్ టాపిక్ తేవడము. అప్పుడు విష్ణుప్రియకు నామినేట్ చేసినప్పుడు అదే టాపిక్, ఇప్పుడు కూడా అదే టాపిక్. ఈమెకి ఏంటంటే ఎదుటి వాళ్ళు విషయం కక్కుతారని చెప్తుంది కానీ ఈమెనే విషయం కక్కుతూ ఉంటుంది. అయితే యష్మికి ఏమంటుందంటే మీరు ఫస్ట్ లక్‌లో గెలిచారన్నారు. కాకపోతే గెలిచిన తర్వాత మ్యాడ్ అయిపోయావు. మీరు ఇష్టం వచ్చినట్టు మొత్తం అందరికీ డామినేట్ చేశారని చెప్పి చెప్తుంది. ఈమె కూడా అదే క్లాన్‌లో ఉన్నది కదా! మరి అప్పుడే చెప్పాలి. క్లాన్‌లో ఉన్నప్పుడే మరి ఇట్లా చేస్తున్నావు, నువ్వు మొత్తం డామినేట్ చేస్తున్నావు అని చెప్పి అడిగేది ఉండే. మరి ఎందుకు అడగలేదు? ఇప్పుడు నామినేషన్‌లో ఎందుకు చెప్తుంది?
అంటే ఏదో ఒకటి నామినేట్ చేయాలి కదా, రీజన్ కావాలా అని చెప్పేసి నామినేట్ చేస్తుంది అంతే తప్పితే ఆమెకి పెద్ద రీజన్స్ వేరే వాళ్ళ మీద ఏం లేవు. యష్మి అయితే ఒక డైలాగ్ అన్నది, ఇక మీరు నిఖిల్ మీద, అబ్బాయి మీద, పృథ్వీ మీద పెట్టే శ్రద్ధ క్లాన్ మీద పెట్టుంటే ఇంకా మంచిగా ఆడేవారు అని చెప్పేసి అన్నది. అది 100% కరెక్ట్ అనే అనిపించింది. మరి వాళ్ళతోటి మంచిగా ఊకే ముచ్చట్లు పెట్టుకోకుండా టాస్కులు బాగా ఆడింటే ఆమె రెడ్లో పెట్టే పరిస్థితి ఉండకుండే కదా, టాస్కులు బాగా ఆడింటే. ఇక లాస్ట్కి నిఖిల్ అండ్ అబ్బాయిలో ఒక్కరికే ఛాయిస్ ఉంది, ఇద్దరిది సమాన క్లాన్ అని చెప్పారు కదా, ఒక్కరే నామినేట్ కావాలి అని అన్నప్పుడు ఈ అబ్బాయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. అసలు డిఫెండ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేసిండు, చాలా వరకు చాలా టైం ఇచ్చిండు బిగ్ బాస్, కానీ డిఫెండ్ చేసుకోలే. ఇంకోటి ఏంటంటే రాక్ పేపర్ సీజర్ అనే ఒక గేము, అది ఆడదాం అనుకున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే నవ్వు వస్తుంది, వీళ్ళు కంబైన్ ఎంత డంబెస్ట్ కంటెస్టెంట్లు ఉన్నారంటే రీజన్స్ ఇప్పుడు చెప్పిన రీజన్స్ ప్రతి ఒక్కరు కూడా అసలు లైవ్ చూస్తూ ఉంటుంటే బోర్ వచ్చేసింది. కొన్ని పాయింట్స్ అయితే అసలు ఏంద్రా వీళ్ళు కంటెస్టెంట్లు అయినా అసలు అని చెప్పేసి అనిపించింది. అంత చెప్పుకోదగ్గ పాయింట్లు అయితే లేవు ఎవరి దగ్గర కూడా. బిగ్ బాస్ బాగా కంటెంట్ రాబడమని చూస్తుండు, కానీ ఎవరి నుంచి కూడా కంటెంట్ వస్తలేదు, ఏదో సోసాగా వస్తుంది, దాంతో నడిపిస్తుండు. మరి నెక్స్ట్ నుంచి అన్నా కొంచెం మరి ఏదైనా కంటెంట్ రప్పేయడానికి ఏదన్నా ట్రై చేస్తాడా అని చూడాలి. మరి సెల్ఫ్ నామినేషన్ ఏందా బాబు, అబ్బాయి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఆయనకు అది అర్థమైతే లేదు. మొత్తం కూడా ఇప్పుడు 90% అతనికి ఓట్లు పడడం చాలా తక్కువ. ఎలిమినేషన్ అయిపోతే అప్పుడు అర్థమవుతుంది, అరే సెల్ఫ్ నామినేషన్ కాకుంటే బెటర్ ఉంటుండే కదా అన్నట్టు ఆయనకు అర్థమవుతుంది. నిఖిల్ ఆల్రెడీ 3 times వచ్చిండు, సేవ్ అయ్యిండు, అతను పంపిస్తే ఏం కాకుండా అతను మళ్ళీ సేవ్ అవుతుండే. ఈ అబ్బాయి మరి ఎండ్ కార్డు పడేటట్టే అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. వీక్ గేమ్ చూసిన తర్వాత, ఓటింగ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.